దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడి యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మీరు కడవరకు వినాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధులకు దేవ, మహిమాస్వరూపి, కృపగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆయన పరలోకపు తండ్రి, మీ కొందనాలి సమయంలో కొద్ది సమయం ప్రభు మీ వాక్యాన్ని ప్రభు మేము ధ్యానిస్తుండగా ఈ వాక్య చేత ప్రభు నాతో మాతో మాట్లాడండి. ఎంతమంది అయితే మాటలు వింటున్నారు వారందరితో మాట్లాడి అందరినీ బలపరచమని తండ్రి, మంచి నడిపింపు నాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు తన వాక్కు చేత మనందరినీ బలపరచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఎవరు చూస్తారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదే వాక్యాన్ని మనం పోయినసారి మనం ధ్యానం చేశాము. అయితే ఈరోజు ఎవరు హృదయ శుద్ధిని కోల్పోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట మనం చూసాము. పోయిన వాక్య భాగంలో మనం అదే చదువుకున్నాం. అయితే హృదయ శుద్ధిని కోల్పోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే యోసేపు తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నాడు కనుక తన పాపం చేయవలసిన లేకపోతే పాపం చేసే ఆ సందర్భం వచ్చినప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడు అని దేవునికి భయపడి ఆమెను విడిచిపెట్టి తన వస్త్రాన్ని పోతిఫర్ భార్య చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. అంటే దేవుని చూడడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు కలలో కనపడతాడేమో, దేవుడు నాకు దర్శనంలో కనపడతాడేమో, లేకపోతే దేవుడు నాకు స్వయంగా కనపడతాడేమో అని అనుకుంటారు చాలామంది. దేవుని బిడ్డలారా, మరి కలల ద్వారా ప్రభు దేవుడు కనపడిన సందర్భాలు లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగే అలా చాలా సందర్భాల్లో మన బైబిల్లో చూస్తాం. కానీ ఈ మాటకి ఇక్కడ 8వ వచనంలో ఉన్న మాటకి అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే ఎవరైతే వారి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుణ్ణి వారు చూస్తారు. ఎలాగంటే యోసేపు దగ్గరికి పోతిఫర్ భార్య వచ్చినప్పుడు ఆమె తనతో పాపం చేయమని యోసేపును పదే పదే ప్రేరేపిస్తుంటే ఖచ్చితంగా తనను చూస్తున్న దేవుణ్ణి యోసేపు చూడగలిగాడు. ఎలాగంటే తన మనసు ద్వారా. అది అంటే ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారో వారు మాత్రమే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉంటారు. అదే దేవుని చుట్టూ ఈ వాక్య భాగంలో ఉన్న అంశమని నేను మీకు తెలియజేస్తాను. అయితే గమనించండి, మరి హృదయ శుద్ధిని కోల్పోవడం గల కారణం ఏంటి అంటే బైబిల్లో నుంచి మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 11 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులను అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ
కనబడును. ఆమె బహు సౌందర్యవతి అయుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించును. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. దేవుని వాక్యం చూస్తే దావీదు బెత్షెబతో పాపం చేయడానికి గల కారణం ఏంటి? యోసేపు దగ్గరికి ఒక స్త్రీ నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నాతో పాపం చేయి అని ఒక స్త్రీ చెప్పినప్పుడు ఆ స్త్రీని విడిచిపెట్టి పారిపోయాడు. ఎవరు అంటే యోసేపు. కానీ దావీదు అలా కాదు. ఒక స్త్రీని చూశాడు, ఆ స్త్రీని పిలిపించుకుని ఆమెతో పనిగట్టుకుని పాపం చేశాడు. ఇందులో ఇద్దరు ఎవరు దేవుని చూశారు, ఎవరి హృదయము మరి శుద్ధి చేయబడి ఉంది అంటే మనం చెప్పొచ్చు యోసేపు హృదయం శుద్ధిగా ఉన్నట్లు దావీదు హృదయం శుద్ధిగా లేదు. గమనించండి, యోసేపు తన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. దావీదైతే తన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోలేదు. చూడండి, ఇదే మాట మనం చూస్తే బైబిల్లో ఎవరు దేవుని సన్నిధి చేరతారు అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే దేవుని సన్నిధి అంటే దేవునితో ఉండడానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. బైబిల్లో కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇక్కడ చూస్తే ఇది కూడా దావీదు గారు రాశారు. దీంట్లో ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని అంటాడు. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే పూర్ణ హృదయం కలిగి ఉంటారు. ఎందుకంటే హృదయపూర్వకంగా ఎవరు నిజం చెప్తారు? పూర్ణ హృదయం కలిగి ఉన్నవారు, హృదయ శుద్ధి కలిగి ఉన్నవారు, ఒక రకంగా చెప్పాలంటే. అయితే గమనించండి, ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వాళ్ళంట తన చెలికానికంటే కీడు చేయడు, తన పొరుగువానికి కీడు చేయడని బైబిల్ చెప్తుంది. మరి ఊరియాకు దావీదు ఏం చేసి ఉంటాడు? కీడు చేసిన కారణం ఏంటి అంటే తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోలేకపోయాడు. ఎవరంటే దావీదు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ దావీదు గురించి చూస్తే చూడండి, యోసేపు తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నాడు. అందుకనే పోతిఫర్ భార్య వచ్చి తప్పు చేయి, పాపం చేయి అని ప్రేరేపించినా సరే మరి యోసేపు ఆమె చేతిలో నుంచి తప్పించుకుని పారిపోయాడని బైబిల్ చెప్తుంది. కానీ ఇతను మాత్రం పనిగట్టిన ఒక స్త్రీతో పనిగట్టుకుని పాపం చేశాడు. కారణం ఏంటంటే తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోలేకపోయాడు. ఎందుకు ఉంచుకోలేకపోయాడు? దానికి కారణం ఏంటి అంటే బైబిల్లోనే చూడండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలుని అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణంను ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ చూడండి ఏమని రాయబడి ఉంది? వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయం. అంటే వాస్తవానికి యోవాబును తనవారిని మరి అమ్మోనీయుల పట్టణం మీదకి యుద్ధాన్ని పంపాడు రాజు. మరి ఆయన ఏం చేయాలి? ఆయన కూడా వెళ్ళి యుద్ధం చేయాలి. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది వసంత కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరి సమయం అంటది.
గమనించి తనెవరు? ఇశ్రాయేలీయులందరికీ ఒక రాజు. ఇశ్రాయేలీయులందరికీ కాపరిగా, ఒక రాజుగా దావీదును దేవుడు పెడితే యుద్ధం చేసే సమయం వచ్చింది. ఆయన వెళ్ళి యుద్ధం చేయాలి. ఆయనకి అప్పగించిన పని ఆయన నమ్మకంగా చేయాలి. కానీ ఆయన తనకు అప్పగింపబడిన పనిని, ఆ సమయంలో చేయవలసిన పనిని చేయకుండా, యుద్ధానికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయాడు. తన పవిత్రతను పోగొట్టుకోవడానికి ఇది మొదటి కారణం. గమనించండి దేవుని బిడ్డలారా, మన పవిత్రతని మనము పోగొట్టుకోవడానికి మొదటి కారణం ఏంటంటే, మనం ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయకపోవడం వల్ల మన హృదయం శుద్ధిగా ఉండదు. మన పవిత్రతని, హృదయ శుద్ధిని మనం పోగొట్టుకుంటాం, పాడు చేసుకుంటాం. ఒకవేళ దావీదు కానీ ఒకవేళ యుద్ధానికి వెళ్ళి ఉంటే నిజంగా ఈ పాపము అతను చేసి ఉండేవాడా? ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మీరు కూడా మీ పవిత్రతని మీరు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, గమనించండి, మీరు ఎప్పుడు చేసే పని అప్పుడు మీరు చేయకపోతే ఖచ్చితంగా మీ పవిత్రతని మీరు పోగొట్టుకునే ప్రమాదము ఉంది. ఒక క్రైస్తవుడు ఏం చేయాలి? ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే, యేసు ప్రభు వారట రాత్రంతా ప్రార్థన చేసేవారట, పగలంతా సేవ చేసేవారట. ఆయన ఒలివ కొండ మీదకి వెళ్ళి రాత్రంతా తండ్రితో ప్రార్థనలో గడిపేవాడండి. అందుకనే యేసు ప్రభు వారు ఒకానొక సమయంలో పేతురును, యాకోబుని, యోహానుని కూడా తీసుకువెళ్ళి, అంటే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. వెళ్ళి ప్రభువారు ఇంచుమించు గంట సేపు ప్రార్థన చేస్తారు. ఆ గంట సేపు ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చేసరికి పేతురు, యోహాను, యాకోబు నిద్రపోయి ఉంటారు. ఇప్పుడు ఆయన అంటాడు ఆ పేతురుతో పిలిచి, నువ్వు నిద్రపోతున్నావా? ఒక గంట అయినా నువ్వు నాతో మెలకు ఉండలేవా అని అడుగుతాడు. అంటే ఈ రోజుల్లో చూడండి, గంట కూడా దేవుని కొరకు ప్రార్థన చేసే మనుషులు కరువైపోయారు. కనీసం ఉదయమే లేచి గంట కూడా మోకరించలేని నిజంగా ఆ పరిస్థితి ఈ రోజులో వచ్చేసింది. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ప్రార్థన చేయాలి అంటే గంటనే కదా, ఎక్కువ కూడా చేయొచ్చు, కానీ గంట కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. ఎవరు అంటే క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు ప్రార్థనలో గడపాలి, యేసు ప్రభువు నేర్పిన మాదిరి అది. రాత్రంతా ప్రార్థన చేశాడు. నువ్వు రాత్రంతా చేయక్కర్లేదు, చేసిన మంచిదే, ఎప్పుడైనా నెలకోసారి తప్పేం కాదు, కానీ కనీసం ఉదయం గంటనే చేయాలి, సాయంత్రం గంట ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నువ్వు పాపంలో ఎలా పడిపోతావు? గమనించండి, చాలా మంది ఏం చేస్తారంటే, క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలేకుండా కనీసం బైబిల్ కూడా చదవరండి. అందుకని ఈరోజు దుర్బోధలు విస్తృతంగా ప్రకటించబడడానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవులు బైబిల్ చదవకే. రైతులు బైబిల్ మన చేతిలో ఉంటుంది, మన ఇంట్లో బైబిల్ ఉంటాయి, ఎన్నో మనసుకు బైబిల్ ఉంటుంది, కానీ ఎవరు సరిగ్గా బైబిల్ చదవరండి. చదివితే ఒక అధ్యాయం చదువుతారు, ఒక అధ్యాయం చదువుతారు, లేదా కొంత సమయం చదువుతారు, కానీ మనసు పెట్టి చదవరు. భోజనం ఎంత చేస్తామంటే ఏం చెప్తాం మనం? సరిపడగా చేస్తాం. మరి ఒక ముద్ద తింటే సరిపోతుందా? మనం వాటర్ ఎంత తాగుతాం? సరిపడగా తాగుతాం. ఒక చుక్క తాగితే సరిపోతుంది. అలాగని ప్రతిదీ కూడా సరిపడగా భోంచేసే మనము సరిపడగా సరిపోయేటట్లు దాహం అనే మంచినీళ్ళు తాగే మనము గమనించండి, బైబిల్ మాత్రం కొంత ఎంత చదువుతాం, 2 ముక్కలు ఎంత చదువుతాం. అందుకనే పాపంలో పడిపోవడం కారణం. ఒక క్రైస్తవుడు ఎందుకు పాపంలో పడిపోతున్నాడు అంటే, తను సరిగ్గా ప్రార్థన చేయవలసిన సమయంలో, వెళ్ళవలసిన సమయంలో ఆయన యుద్ధానికి వెళ్ళలేదు, కానీ పాపంలో పడిపోయాడు. అలాగే చేయవలసిన సమయంలో ప్రార్థన చేయడం లేదు, అందుకనే పాపంలో పడిపోతున్నారు మీరు అని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, చదవలసిన సమయంలో దేవుని వాక్యం చదవలేకపోతున్నాం, అందుకనే మనం పాపంలో పడిపోతున్నాం. ఇంకా చూడండి, అక్కడ రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా, వసంతకాలంలో రాజులు యుద్ధంలోకి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణంను ముట్టడి వేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి. మరి తను వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా పంపకూడదు కదా, తన యుద్ధానికి వెళ్ళలేదు, మరి వెళ్ళేటప్పుడు ఎందుకు పంపాడు? ఎవరిని?
దావీదు యోబుని ఎందుకు పంపాడు? తన వారిని ఎందుకు పంపాడు? గమనించాడు. రాజు మాత్రం ఇంటికాడ కూర్చొని శికారాలు చేస్తూ అమ్మాయిలు చూసుకుంటూ కూర్చుంటాడు. తన కింద ఉన్న సైన్యాధిపతులు, మంత్రులు వీళ్ళెళ్ళి యుద్ధం చేయాలా? ఏంటి న్యాయం ఏంటండి? అంటే తను చేసేదే చెప్పమని కదా ప్రభు చెప్పారు. ఒక క్రైస్తవుడు ఏం చేయాలి? నేనేం చేస్తే నీకు అది చెప్పాలి, నేను చేయకు నువ్వు చెప్పకూడదు. అలాంటిది అనేక యుద్ధాలు చేశాడు దావీదు, మంచిదే. కానీ ఆ టైంలో తను వెళ్ళకుండా వాళ్ళని ఎందుకు పంపాడు? తను కూడా వెళ్ళాలి కదండి, అదే న్యాయం కదా. కానీ గమనించి మనం ఎందుకు పాపంలో పడిపోతున్నామంటే మనం చేయము, కానీ మనం చెయ్యింది మన పొరుగువారు చెప్తాం. మనం పాటించము, మనం పాటించింది మన పొరుగువారితో చెప్తాం. మన ప్రభువుకు లోబడము, కానీ మనం లోబడం. కానీ మన పక్కవారితో ప్రభువుకు నువ్వు లోబడని చెప్తాం. మనం వాక్యానుసారంగా జీవించము, కానీ పక్కవారితో అంటే వాక్యానుసారంగా జీవించాలని చెప్తాం. మన సేవకుని మాటకు విధేయత చూపించము, కానీ పక్కవారితో అంటాం దేవుని సేవకుని మాట వినాలి కదంటాం. మన దేవునికి మన మనస్ఫూర్తికి కానుకలు ఇవ్వలేము, కానీ పక్కవారితో చెప్తాము దేవుడికి పోతే ఎలా కుదురుతుంది అని చెప్తాం. గమనించండి దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే చేస్తావో అది నువ్వు చెప్తే నీళ్ళ పాపం ఎందుకు ప్రవేశిస్తుంది? చాలా సందర్భాల్లో మనం చేయము, ఎదుటి వరకు చెప్తాం కనుక అది క్రమం ఎందుకు అవుతుంది? అందుకని ప్రభు ఇలా చెప్పారు, అక్రమము చేయవారు లారా నా ఇద్దరు నుండి పోండి అన్నాడు. అక్రమము చేయవారు లారా నా ఇద్దరు నుండి పోండి. క్రమం ఏంటండి? చేసి ఎదుటివారు చేయమని చెప్పడం. దావీదు తనని తనతో పాటు తీసుకెళ్ళాలి, యోవాబుని అలాగే తన వారిని. అందుకని ఒకటి చేసేది మనం ఏదైతే చేయాలో అది ఇన్ టైంలో చేయకపోవడం వల్ల మనం పాపం చేస్తాము. ప్రార్థన కానీ, బైబిల్ చదవడం కానీ, ఇంకా ఇతరితర పనులు ప్రభుకు దేవునికి సంబంధించిన ఆ కొరికి మీ సంసారంలో సంబంధించినవి, అనగా మీ కుటుంబానికి సంబంధించినవి, మీ బిడ్డల విషయంలో, దేవుడు మిమ్మల్ని ప్రేమించిన భర్త విషయంలో, భార్య విషయంలో, మీ ఇంటి విషయంలో, మీ యొక్క సంసారం లేదా మీ కుటుంబంలో ప్రతి విషయంలో ఇన్ టైంలో చేయవలసింది మీరు చేయకపోవడం వల్ల పాపం చేసే ప్రమాదం ఉంది. రెండోది, మీరు చేయకుండా ఎదుటివారు చెప్పడం వల్ల పాపం చేసే ప్రమాదము ఉంది. మూడోది చూద్దాం, చూడండి. అన్నట్టు ఒకనొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగర్ మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడి. చూడండి, ఆయన ఎప్పుడు లేచాడు? ఒకనొక దినమున ప్రొద్దుకృంగు వేళంట. ఎప్పుడు లేస్తారండి? ఎప్పుడు లేస్తారు? వాస్తవానికి ఉదయమే లేవాలి. ఆయన రాజు, ఒక మాదిరి, ఆ దేశానికి మాదిరి కలిగిన రాజు పొద్దుకుంగు లేవడం ఏంటండి? అంటే ఆ రోజు ఎక్కువగా నిద్రపోయి ఉంటాడు ఆయన. చాలామంది నిద్రాశక్తి కలిగిన వారు ఉంటారండి. నిద్రాశక్తి, ఎప్పుడు చూసి నిద్రపోతూనే ఉంటారండి. గమనించండి, ఈ నిద్రాశక్తి ఏం చేస్తుంది అంటే, గమనించండి, నిద్రాశక్తి దావీదుని సాయంత్రం వరకు పడుకునేలాగే చేసిందండి. అందుకనే దేవుని బిడ్డలను మనం ఆలోచన చేస్తే మనం కూడా దీన్నే ఇంకెలా చెప్పొచ్చు, కొంతమంది సోమరితనం కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు పడుకునే ఉంటారు, పడుకొని తినటం పడుకోవడం, ఇంకో పని ఏమి ఉండదు వాళ్ళకి. వీళ్ళు ఎవరు ఏమంటారు? నిద్రాశక్తి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని సోమరితనాన్ని తీసుకువెళ్ళిపోతుంది. అందుకని ప్రభు చెప్పాడు, సోమరి సీమలోదికి వెళ్ళన్నాడు. ఎప్పుడైతే మనం ఎక్కువ నిద్రాశక్తి కలిగి సోమరితనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మన పాపంలో పడిపోతాం దేవుని బిడ్డలారా. అలాంటి సోమరితనం, ఈ మాటలు వింటున్న వల్ల ఎవరైనా ఉంటే జాగ్రత్త. మీరు పాపం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, పాపంలో పడిపోవడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు చేయకుండా ఎదుటి వాళ్ళు చెప్పే లక్షణం కలిగిన వారు మీలో ఎవరైనా ఉంటే, ఈ మాటలు వింటున్న వారిలో జాగ్రత్త, మీరు పాపంలో పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు దేవుడు అప్పగించిన పనిని ఇన్ టైంలో మీరు చేయలేకపోతే, చేయడం గొప్ప కదండి, ఇన్ టైంలో చేయాలి. తర్వాత వెళ్ళాడు ఎప్పుడో దావీదు, ఎందుకంటే అప్పుడు వెళ్ళకూడదని కాదు, నేను అప్పుడు వెళ్ళడం ముందే వెళ్ళాలి కదా. ఇన్ టైంలో వెళ్ళలేకపోయాడు, అందుకని పాపంలో పడిపోయిన తర్వాత వెళ్ళాడు. అలాగే దేవుని బిడ్డలారా, మీకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని ఇన్ టైంలో చేయకపోతే ఖచ్చితంగా మరి పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. గమనించండి. అందుకనే ఒకటి, ఇన్ టైంలో తనకు అప్పగింపబడి చేయలేదు,
అప్పగింపబడిన అప్పగింపబడిన పనిని దావీదు చేయలేదు, అందుకని పాపంలో పడ్డాడు. రెండవది, తను చేయింది తను వెళ్లకుండా ఎదుటివారిని పంపారు. అంటే తను చేయింది ఎదుటివారికి చెప్పే లక్షణం తనలో ఆ టైంలో కనపడుతుంది, అందుకని పాపంలో పడ్డాడు. మూడోది ఏంటంటే నిద్రాశక్తి ఆ టైం వరకు నిద్రపోయేటట్లు చేసింది, అందుకనే స్త్రీని చూడగలిగాడు. లేకపోతే ముందు లేస్తే గొడవ లేకపోను కదా. అందుకని సోమరితనం మనల్ని పాపంలోకి తీసుకువెళ్తుంది. మన నాలుగో చూద్దాం చూడండి. ఒకనొక దినమున ప్రొద్దుకృంగి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడిన. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూసి దావీదు తన సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాడు. ఇక్కడ చూస్తే ఆయన ఒకనొక టైంలో లేచి ఏం చేస్తున్నాడంటే మిద్ది మీద తిరుగుతున్నాడట. పొద్దుగుంగు వేళ లేచి గోడకి తిరుగుతున్నాడు. వాస్తవం లేచినట్టు ఏం చేసి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. అప్పట్లో బైబిల్ లేదండి, కానీ ఆయన ప్రార్థనలో ఉంటే బాగుండేమో. ఓకే, నేను ఉదయమే లేచి ప్రార్థన చేసి అలవాటేమో. ఒకవేళ సాయంత్రం లేచి ఆ ప్రార్థనలో లేడక లేవడం మిద్ది గోడెక్కేసి ఉంటాడు అంతే. అంటే నేనేమంటానంటే తను దావీదు గారు ఒకవేళ దేవుడితో ఆ టైంలో లేచినట్టు ఎక్కువసేపు ప్రభుతో గడిపితే ఈ గొడవ లేకపోను కదా. రోజు చాలామంది రోజులు లేచినంటే బైబిల్ పట్టుకోరు, లేచినంటే మోకరించరు. చాలామంది లేచినమంటే వాళ్ళు పని చేస్తూ ఉంటారండి. మరి దేవుని కాపుదల ఎలా ఉంటుందండి? దావీదు లేచినట్టు ఒకళ్ళు మోకరించుంటే దేవుని కాపుదల ఉంది. దేవుని కాపుదల ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తులు పాపంలో పడిపోకుండా కాపుదల దేవుడు ఆపుతాడు. యోసేపుని ఆపిన దేవుడు కదా, యోసేపుని ఆపిన దేవుడే. అందుకే దేవుని బిడ్డలారా, నిన్ను పాపంలో పడిపోకుండా దేవుడు నిన్ను ఆపాలంటే ఒకటే, నువ్వు లేచినంటే మోకరించాలి. నీ యొక్క నీ దైనందిన జీవితాన్ని ఆ రోజు ప్రభుకు అప్పగించాలి. ప్రభు, ఇదిగో తండ్రి, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ రోజంతా నువ్వు నాకు తోడుగా ఉండు, నన్ను నడిపించు. యోసేపు నడిపించావు కదా, యోసేపు నడిపించు, నన్ను కూడా నడిపించు అని ఎప్పుడైతే ప్రభువుకు నువ్వు అప్పగించుకుంటావో, లేచినంటే మోకరించగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, నువ్వు ప్రభుకు అప్పగించుకుంటావు, అదే టైం లేచినట్టు ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే దేవుని వాక్యం చదివిన తర్వాత బయటికి వెళ్ళాలండి. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, పాపంలో పడకుండా నీకు శక్తినిస్తాడు. అందుకని ఈరోజు చాలామంది లేచినట్టు ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదువుకోరు. అందుకనే వాళ్ళు పాపంలో పడిపోతున్నారు. లేచిన గోడకి తిరిగేస్తాడు, లేచినట్టు పనే ఉందండి. అందుకని ఈరోజు ఈ మాటలు ఉంటే స్నేహితురా, నువ్వు లేచినంటే బయటకు వెళ్ళిపోవద్దు, లేచినంటే స్త్రీలు అయితే మీరు చీపురు పట్టుకోవద్దు, లేచినంటే మీకు ఏదైనా పని అంటే పనికి వెళ్ళిపోవద్దు. సహోదరులను పంచండి, ముందు మోకరించండి, గంటతో ప్రభుత్వం గడపండి. కనీసం ఒక 2-3 అధ్యాయాలను ప్రభుత్వం హృదయపూర్వకంగా దేవుని వాక్యం చదవండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని పాపంలో పడిపోకుండా మిమ్మల్ని భద్రపరుస్తాడు, కాస్తాడు. దావీదు చేసిన పొరపాటు మీరు చేయలేరు. మీకు తెలుసా, హృదయ శుద్ధి లేకపోవడాన్ని బట్టి దావీదు పాపం చేశాడు. దానివల్ల పర్యాసాన్ని, చాలా దారుణమైన పర్యాసాన్ని వచ్చింది. అదేంటో ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మీ అందరి కోసం ప్రార్థన. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుల జీవాధిపతి, మహిమాస్వరూపి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగును గాక. ఎంతమంది అయితే మాటలు విన్నారు వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. దావీదు చేసిన పొరపాటు మేము తను విన్నవారు చేయకుండా కృప చేయించమని, మీరు తోడే ఉండమని, ప్రభు ఎత్తబడిన వాక్యం నీరు పెట్టి ఫలించమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకునిచున్నాను తండ్రి. ఆమె త్రియేక దేవుని ప్రేమ మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి లోకంలో సకల పరిస్థితులకు సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా బహుగా దీవించును గాక. ఆమేన్.